అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. వంట చేస్తున్న క్రమంలో ఇంట్లో సిలిండర్ పేలిన ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. ఇక కౌడిపల్లి మండలం ముట్రాజ్పల్లికి చెందిన ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల ఆయన తల్లి మరణించడంతో ఆదివారం ఆయన తన తల్లికి నెలమాసికం కార్యక్రమం ఇంట్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు శబ్దం విన్న కుటుంబ సభ్యులు ఏం జరిగిందో అనే భయంతో వెంటనే ఇంట్లో నుంచి బయటికి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇక ప్రమాదం నుంచి వెంటనే వారు తేరుకొని అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం అందించారు. బాధితుల సమాచారంతో అయితే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అక్కడ మంటలను ఆర్పివేశారు. ఇక ఈ ప్రమాదంపై శ్రీనివాస్ ఇలా చెప్పారు. ఏంటంటే పేలుడు ధాటికి ఇంట్లోని ఫర్నిచర్తో పాటు గోడలు ధ్వంసమైనట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ ప్రమాదంలో సుమారు 60 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టుగా ఆయనైతే పేర్కొన్నాడు. ప్రమాద సమయంలో చిన్నారులతో కలిపి ఇంట్లో ఒక 20 మంది ఉన్నామంటూ కూడా ఆయన తెలియజేశారు. ఇక ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా వెలుగు చూశాయి. గ్యాస్ సిలిండర్ పేలిపోవటంతో మృతి చెందిన వారు ఉన్నారు. అలాగే కొన్ని ఈ మధ్య చూస్తున్నాం, కొన్ని ఏసీ కూడా సడన్ గా నిద్రపోతున్నప్పుడు కూడా నిన్న కూడా ఒక ఘటన వెలుగు చూసింది. ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోతుండగా కూడా అర్ధరాత్రి 1:30 సమయంలో ఏసీ పేలిపోవటం వల్ల కూడా అక్కడ కూడా ఇలాంటి ఘటన, అంటే ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ ఇక్కడ అదృష్టవశాత్తు ఇంట్లో 20 మంది ఉన్నా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ఘటన జరిగినట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సో 20 మంది కూడా అప్పటికే గ్యాస్ లీకేజ్ అవుతున్నట్టుగా వాళ్ళకి అనిపించి ఆ డౌట్ తోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కిందికి రావడం జరిగింది. సో అక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి అక్కడ అంటే ప్రాణ నష్టం ఏది జరగలేదు అని కూడా మనకి అక్కడ తెలుస్తూ ఉంది. సో మనం చూడొచ్చు, ఈ ఘటన ఫస్ట్ ఫ్లోర్ లో జరిగింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ విజువల్స్ మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న వాళ్ళందరూ కూడా బయట పెరట్లో ఉన్నట్టుగా మనకి క్లియర్ గా అందులో కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించడంతో అక్కడున్న పైన గోడలు కూడా ఒక్కసారిగా భారీ శబ్దంతో ఒక్కసారిగా కిందికి కుప్పకూలిపోయిన విజువల్స్ మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక అదృష్టం ఏంటంటే అక్కడున్న ఒక పెద్ద ఆయన పక్కకి జరిగిన తర్వాత మాత్రమే ఈ ఘటన చోటు చేసుకుంది. సో దీంతో ఇది ఎవరిపైన కూడా ఒక్కసారి ఆ గోడలు కూలిపోయి పడినా కూడా అది ఎవరిపైన పడలేదు. సో అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక 20 మంది, అంటే ఒక నెలమాసికం కార్యక్రమం అంటే మన చుట్టాలలో చాలా మంది కూడా ఇంట్లో, అంటే ఎక్కువగా వంట కార్యక్రమాలే ఇలాంటి నెలమాసికం కార్యక్రమానికి ఎక్కువగా చేస్తూ ఉంటాం. మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళకి అప్పటికే అక్కడ గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా వాళ్ళకి అనుమానం వచ్చింది. సో అది ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేస్తూ అందరూ కూడా కిందికి రావడం జరిగింది. సో అందరూ బయటికి వచ్చిన తర్వాతనే ఈ ఘటన జరగటం అనేది ఇందులో ఎంతో కొంత సంతోషించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి రీజన్స్ ఏముంటాయి, అసలు గ్యాస్ పేలడానికి కూడా రీజన్స్ ఏముంటాయి? ఒక్కొక్కసారి కొంతమంది తెలియక వాళ్ళు ఎక్స్పైరీ అయిపోయిన సిలిండర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో కూడా ఇలాంటి పేలుళ్లు సంభవించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఎక్కువగా తరచూ చూసే రీజన్స్లలో మనకి ఏదైతే స్టవ్ నుంచి గ్యాస్ సిలిండర్కి ఉన్న పైప్ లైన్ ఉంటుందో అది ఒక్కొక్కసారి లీక్ అవుతూ ఉంటుంది, అక్కడ క్రాక్స్ వస్తూ ఉంటుంది. అది చూసుకోకుండా కూడా అక్కడ మహిళలు వంట చేస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా ఆ లీకేజ్ చూసుకోకుండా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పేలుడు ఘటనలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం గ్యాస్ లీక్ అవుతుందా లేదా స్మెల్ బట్టి కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా వంట చేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత, ముఖ్యంగా ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇంట్లో నిర్వహిస్తున్నప్పుడు, ఎక్కువ భారీ సంఖ్యలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పుడు వంట చేసే ముందు ఒక్కసారి గ్యాస్ లీకేజ్ కి సంబంధించి ఏమైనా ఇష్యూ ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలాంటి వంట కార్యక్రమాలు మొదలు పెట్టడం అనేది చాలా మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.